brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తనపై మావోయిస్టు పేరుతో లేఖ రావడం బాధాకరమన్నారు మంత్రి సీతక్క. అయితే మావోయిస్టుల లేఖనా లేక తన వ్యతిరేకులు సృష్టించిన కుట్ర అనేది తేలాల్సి ఉందన్నారు. లేఖ పేరుతో కొందరు రాజకీయ కక్ష చేస్తున్నారని ఆరోపించారు. జీవో 48 ను రద్దు చేయాలని గతంలోనే తీర్మానం చేశామన్నారు సీతక్క. రొయ్యూరులో ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి ఇళ్ల స్థలాలది అది ఇస్తామని మేము చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా ఒక పేపర్ వాళ్ళు అయితే సిగ్గు లేదా అది ఇది అని అన్నారని వార్నింగ్ ఇచ్చిరని. సరే తప్పులు చేస్తే ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు వార్నింగ్ ఇచ్చినా ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం. ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం. కాబట్టి కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు. ఈడ లేనిది ఉన్నట్టుగా. అయ్యా నాయన నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు, మరి ఆడ ఎందుకు ఇవ్వలే? శంకరాజపల్లెలు ఎందుకు ఇవ్వలే? ఇక్కడ జలంచ కట్టెలతో చెట్లకు కట్టేసి ఎందుకు కొట్టిరు? ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ మీద కూడా దాడి చేసిరు. ఆదిలాబాద్లో జైల్లో పెట్టిరు, చెట్లకు కట్టేసి కింద కొట్టిరు. ఇవాళ ఏదో ఒలుకబోస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి.